ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు నామములో మీ అందరికీ చాలా తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది. యెషయా 43 అధ్యాయం 19 వచనంలో ఏమంటుందంటే, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ పట్ల ఒక నూతన క్రియ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఎన్నో పాత క్రియలు ఉన్నాయి. ఆ పాత క్రియలన్నీ కూడా దేవుడు తీసేసి నీ జీవితంలో, మన జీవితంలో ఒక నూతన క్రియ చేయాలంటున్నాడు. ఆ నూతన క్రియ ఏంటంటే తెలుసా? ఏహెచ్కేలు గ్రంథము 36 అధ్యాయము 26 వచనంలో చూసుకున్నట్టయితే అక్కడ రాయబడింది. ఒకసారి చదవండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇచ్చేదని అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎన్నోసార్లు కఠినమైన హృదయం ఉంటుంది. కొంతమంది మనం కొన్ని క్షమించలేకపోతాం, కొంతమందిని ఆ ఒక మనసు ద్వారా మనం వారిని అంగీకరించలేకపోతాం. కానీ దేవుడు ఏమంటే నూతన స్వభావం ఇస్తాను, నూతన క్రియలు చేస్తాను, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, మన స్వభావాన్ని మార్చుకోవాలా, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలా, ప్రార్థన అనే స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుడు మాంసపు గుండెని ఇస్తానంటాడు. బండలాంటి కొండలాంటి హృదయాన్ని మార్చగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.